అలేఖ్య చిట్టి పికల్స్ గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. వాళ్ళ వీడియోస్ చూస్తున్నాను, వాళ్ళ మీద వస్తున్న ట్రోల్ చూస్తున్నాను, అన్నీ చూస్తున్నాను, కానీ నేను ఎందుకులే మాట్లాడడానికి మాట్లాడలేదు. కానీ ఈరోజు పొద్దున్నే ఒకటి విన్నాను అనమాట. అదేంటంటే, మేము ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం, మమ్మల్ని ఇక్కడితో వదిలేయండి, మా గురించి ఇంకా ఆపేయండి, ఇప్పటికే ఐసీయూలో ఉన్నారు, ఇంకేం చేయమంటారు, అపాలజీ కూడా అడిగితే అలా కాదు అడగడం అన్నారు, ఇలాగా మాట్లాడారు. సో అప్పుడు నాకు ఒకటి చెప్పాలనిపించింది. అలేఖ్య చిట్టి పికల్స్ ఆ సిస్టర్స్, మీరందరూ కూడా మనశ్శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మాత్రం మళ్ళీ మీ పికల్ బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఎందుకమ్మా ఇంకా తిట్లు తినడానికా అని మాత్రం అనుకోకండి. ఎక్కడైతే నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయో అక్కడి నుంచే మీరు పాజిటివ్ కామెంట్స్ కూడా తీసుకోవాలి. అలా తీసుకున్న రోజే మీకు మనశ్శాంతి. లేదంటే ఈ మచ్చ ఇలానే ఉండిపోతుంది, ఇది గుర్తొచ్చిన ప్రతిసారి బాధ అనిపిస్తుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే, అంత జరిగింది జరిగిపోయింది, గతం గత, ఇక నుంచి మనం ఏం చేయాలా? పికల్లో ఏంటి క్వాలిటీ లేదన్నారా, క్వాంటిటీ లేదన్నారా, లేదంటే కాస్ట్ ఎక్కువ అన్నారా, వాటిని రెక్టిఫై చేయండి, చేసుకొని కరెక్ట్ చేసుకొని మళ్ళీ అదే పికల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే జనాలు మిమ్మల్ని తప్పకుండా ఆదరిస్తారు, మీ దగ్గర కొంటారు, మీకు బిజినెస్ జరుగుతుంది, మీ దగ్గర తిన్నందుకు జనాలకి హ్యాపీ. ఇది నేను ఎందుకు అంటున్నానంటే, ఎగ్జాంపుల్ శ్రీరెడ్డి విషయం తీసుకోండి. ఆవిడ ఒకసారి బట్టలు సగం విప్పేసి ఇలా చేసినప్పుడు చాలామంది ఆవిడని నెగిటివ్గా అన్నారు. అంతెందుకు, ఆవిడ ఇప్పటికి కూడా అలాంటి పిచ్చి అంటే సగం ఏమంటే అవి చూపిస్తూ ఎలా అంటే అలా మాట్లాడినప్పుడు తిడుతూ కామెంట్స్ వస్తాయి. అదే మనిషి పద్ధతిగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని మంచి మాటలు చెప్పినప్పుడు ఈ కామెంట్స్ చేసిన వాళ్ళే ఇలాగే ఉండొచ్చు కదా, చాలా బాగున్నారు మేడం, మంచిగా ఉంది అని కామెంట్ చేస్తూ ఉంటారు. సో జనాలు మనం చేసే పనికి నెగిటివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారే కానీ, అంటే రివ్యూస్ మనకు కాదు. మనం చేసాం తప్పు, దానికి ఒక రివ్యూ వచ్చింది, ఇప్పుడు కరెక్ట్ చేద్దాం, ఇంతే రెస్పాన్స్ వస్తుంది. సో దాని గురించి మీరు ఎక్కువ తక్కువ ఆలోచించొద్దు. మీకు నిజంగా ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి అంటే ఎక్కడైతే చెడ్డ పేరు వచ్చిందో అక్కడే మంచి పేరు తెచ్చుకోండి. ఇక ట్రోలింగ్ విషయం అంటారా, ఇది మీకు నాకే కాదు మనందరికీ తెలుసు. ఏంటి, ఏది ఎక్కువ జనాలు చూస్తే దాన్ని చేస్తూ ఉంటాం, అలా చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఇంతే. లేదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేము మా వీళ్ళ సబ్స్క్రైబర్స్ గురించో లేదా మోసపోయిన వాళ్ళ గురించో మేము పోరాటం చేస్తున్నాం, వాళ్ళకి మంచి జరగాల, ఇన్ని చెప్పేవాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఎంత మోసపోయారో అమౌంట్ అది ఇచ్చేయచ్చు కదా, లేదా ఇంకేదైనా చేయొచ్చు కదా. అలాంటివేం మనం చెయ్యం. పైకి మాత్రం ఇది ఫ్యామిలీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ, నేను ఏమైనా చేస్తాను, అది ఇది. మేబీ కొంతమంది చేసేవాళ్ళు ఉంటే జెన్యూన్గా ఉన్నవాళ్ళు చేస్తారు కూడా, అంటే హెల్ప్ ఏదైతే నేను ఇందాక అన్నాను అది. కానీ మ్యాక్సిమం అలాంటి వాళ్ళు ఎవరూ లేము, అందరం మనుషులమే, అందరం డబ్బు కోసం పనిచేసే వాళ్ళమే. ఛాన్స్ ఉన్న దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటాం, ఛాన్స్ లేని దగ్గర తక్కువ డబ్బులు. ఎగ్జాంపుల్, ఛాన్స్ ఉంది ఎక్కువ డబ్బులు వచ్చే వీడియో చేసేది, సో ఇదే చేస్తాం, అంతేకాని తక్కువ డబ్బులు వచ్చే వీడియో చేయం కదా. ఈ విషయంలో మనం ఎవరైనా సరే, అలేఖ్య పికల్స్ అయినా, ట్రోలర్స్ అయినా, నేనైనా, మీరైనా, ఎవరైనా రూపాయి వచ్చే పనే చేస్తాము. రూపాయి వస్తుంది అంటే రూపాయికి రూపాయి పెట్టైనా బిజినెస్ చేసుకుంటాం. దీన్ని పెద్ద తప్పుగా ఇది చేయాల్సిన అవసరం ఏందో నాకు అర్థం కాల. అయితే ఇక్కడ అలేఖ్య సిస్టర్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే జనాల నుంచి రివ్యూస్ వస్తున్నాయో, జనాల నుంచి తిట్లు వస్తున్నాయో, అది కేవలం మీ పికల్స్ గురించే కాదు, ఇంతకు ముందు మీ ప్రవర్తన గురించి, మీ వీడియోల గురించి, మీ ఎక్స్పోజింగ్ గురించి అన్నీ కూడా ఏ మనిషికని. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకే ఎక్స్పోజ్ గురించి వీళ్ళ మీద కొంచెం కోపం ఉంది, అది లోపలే ఉండింది, దాన్ని బయట పెట్టడానికి ఒక ఛాన్స్ ఈ ట్రోల్స్ చేసేవాళ్ళు చేయడము, ఆహా వీళ్ళకి తిక్క కుదిరిందిలే అన్న సాటిస్ఫాక్షన్ నాలాంటి వాళ్ళు రావడము, వాళ్ళు కామెంట్ చేయడం, ఇది జరిగి ఉంటుంది. సో జనాలు బట్టలు విప్పితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ మన ఫ్యాన్స్ అయిపోయినట్లో, లేదంటే వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేసినట్లు కాదు. వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అంతసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు చూస్తారు, మనలో అందం ఉన్న రోజులు చూస్తారు, తర్వాత మనకి వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. ఎవరైతే చూసి సొంగగార్చాడో వాడే వచ్చి తిట్టడానికి వచ్చేస్తాడు. సో ఈ విషయం బట్టలు విప్పి చేద్దాము అని ఆలోచించే చాలామంది అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలా మన అందాన్ని చూసి వచ్చిన ఫ్యాన్స్ ఎక్కువ రోజులు నిలబడరు, మన క్యారెక్టర్ కూడా ఉంటే దాన్ని బట్టి ఉంటుంది. అయినా ఇది నేను చెప్పకూడదు, సో చెప్పలేదనుకోండి. మీరు మంచిగా మళ్ళీ పికల్ బిజినెస్ స్టార్ట్ చేయండి, మంచి కాస్ట్తో. మంచి కాస్ట్ అంటే ఎక్కువ కాదు, తగినంత రీజనబుల్ రేట్తో మళ్ళీ మీ పికల్లో మంచి పేరు సంపాదించాలా,
మీరు హ్యాపీగా ఉండాలా అని కోరుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అలానే ఎవరైనా మేము ఒక్క తప్పు కూడా చేయలేదండి అందుకనే ట్రోల్ చేస్తున్నా అనే పత్తిగింజలు ఎవరైనా ఉంటే ఏమండి, ఈరోజు మనం ఇప్పుడు ఐలైక్య సిస్టర్స్ చేసిన దానికి వాళ్ళు ఎలాగా ఆ రిజల్ట్ని చూస్తున్నారో మనం చేస్తున్న దానికి కూడా ఏదో ఒక రోజు రిజల్ట్ చూడాల్సి రావచ్చు. అందుకని మనల్ని మనం చెక్ చేసుకుందాం, కరెక్ట్ చేసుకుందాం, ముందుకు వెళ్తూ ఉందాం. అవతల వాళ్ళ మనిషిని చంపడం కంటే కూడా వాళ్ళ ఇమేజ్ని చంపడం చాలా దారుణం. అది ఒకసారి ఆలోచించుకోండి. అలాంటిదే మనకు జరిగితే మనకు ఎలా ఉంటుంది అని కూడా చూసుకోండి. ఇక చివరిలో చెప్పకూడదు అనిపిస్తున్న ఒక చిన్న మాట, మనం కస్టమర్స్ నుంచి రూపాయి తీసుకొని ఆ రూపాయితో మనం తిని బ్రతుకుతున్నప్పుడు మనకి ఎంత కోపం ఉన్నా ఎంత బీపీ ఉన్నా వాళ్ళని అంత ఏదంటే అది మాట్లాడొద్దు. అది అలేఖ్య పికెల్స్ అయినా, లేదంటే బట్టలు కొట్టోడైనా, లేదా కిరాణా కొట్టోడైనా, ఎవరైనా సరే ఒకరు వస్తున్నారు మనకి ఇస్తున్నారు, మనం వాళ్ళ మీద బిజినెస్ చేసి తింటున్నాం అన్నప్పుడు మనం లేని సహనాన్ని కూడా తెచ్చుకోవాలి. లేదండి నేను చిన్నప్పటి నుంచి నేను ఇంతే, నేను మాట ఏదొస్తే అది అనేస్తాను, నాకు బీపీ ఎక్కువ, ఆవేశం ఎక్కువ, అందుకని నా ఫ్రస్ట్రేషన్ అవతల వాళ్ళ మీద చూపిస్తాను, అది నాకు చిన్నప్పటి నుంచి ఉంది, ఏం చేయమంటారు అంటే తప్పకుండా అది మార్చుకోవాలా. మనకి ఎలాంటి లోపల ఫీలింగ్ వచ్చినా పైకి మాత్రం మన ఫేస్లో అయినా మన మాటలో అయినా వాళ్ళ మీద అలాంటి చురుకు లేదంటే చింగిలిచ్చడం అంటారు మా భాషలో, అలా చూపించొద్దు. అది ప్రతి బిజినెస్ చేసే వాళ్ళకి ఉండాల్సిన లక్షణం. ఇది ఒక్కటి అలవాటు చేసుకుంటే మనకు బిజినెస్ బాగుంటుంది.